జరిగింది. ఇది 80 days and 40 members including officers and men పడిన కష్టానికి వచ్చిన ఒక ఫలితం ఇది. యాక్చువల్లీ 2/2/2018 అరౌండ్ 6 o'clock in the evening ఒక కంప్లైంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ టీటీడీ నుంచి రావడం జరిగింది. గోవిందరాజస్వామి టెంపుల్ నుంచి ఒక 3 క్రీటాలు మిస్ అయిందని కంప్లైంట్ రావడం జరిగింది. వాటి మీద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఆ సీన్ని విజిట్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ క్లూస్ సేకరించడం జరిగింది. అండ్ కొంతమందిని సిబ్బందులు బయట వాళ్ళని ఇమీడియట్గా విచారించడం జరిగింది. కొన్ని క్లూస్ రాగానే ఇమీడియట్లీ వి స్టార్టెడ్ ప్లేయింగ్ ద సీసీటీవీ కెమెరాస్. ఆ సీసీటీవీ కెమెరాస్ ద్వారా దాదాపు ఒక 237 సీసీటీవీ కెమెరాలు, అవి టీటీడీకి సంబంధించినవి, మ్యాట్రిక్స్కి సంబంధించినవి, కొన్ని పోలీస్కి సంబంధించినవి పరిశీలించడం జరిగి ముద్దాయిని ఎవరైతే ఈ క్రీటాన్ని దొంగతనం చేశాడో అతను ఇమేజ్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ ఇమేజ్ని కూడా గతంలో మీడియా మిత్రులు మీ ద్వారా అన్ని పబ్లిసిటీ చేయడం జరిగింది. మా ఎఫర్ట్స్ని అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ అరౌండ్ 80 daysగా కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. వాటిని ఫలితంగా ఈరోజు మార్నింగ్ ఆకాష్ నేటివ్ ఆఫ్ మహారాష్ట్ర, ఖాందార్ విలేజ్ ఆఫ్ నాందేడ్ డిస్ట్రిక్ట్, మార్నింగ్ రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి దిగి హీ వెంట్ టు అ వైన్ షాప్. హీ కేమ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్తో వచ్చాడు. ఆ ఫ్రెండ్కి ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చెన్నైకి పంపించాడు. ఇతను దొంగతనం చేసిన తర్వాత క్రీటాన్ని మాత్రం తీసుకెళ్ళాడు. ఆ క్రమంలో వాడుగాడ ఉన్న ఒక ఫోన్, అవి కూడా దొంగతనం చేసిన ఫోన్నే, వాటిని ఒక ప్లేస్లో దాచిపెట్టాడు. ఆ ఫోన్ని తీసుకురావడానికి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో అతని గాడి నుంచి 1300 సుమారు 1300 గ్రామ్ గోల్డ్ బ్లాక్ కూడా ఇన్గాట్ సీజ్ చేయడం జరిగింది. అతన్ని విచారించినప్పుడు గతంలో 2/2/2018 ఇతనే ఆ క్రీటాన్ని దొంగతనం చేసినట్టు, ఆ క్రీటంతో రేణిగుంట రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి కాచిగూడ స్టేషన్లో దిగి కాచిగూడ స్టేషన్ నుంచి నాందేడ్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ నుంచి ఖాందార్ వెళ్ళి అక్కడ వీడు స్నేహితునితో లోకల్గా ఈ క్రీటాన్ని అమ్మడానికి ప్రయత్నం చేశాడు. ఫైనల్గా ఒక గోల్డ్ స్మిత్ గాడ వీటిని ఈ విధంగా మార్చుకున్నాడు. వాటిని ఈరోజు సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరుగుతున్నాయి. దీంట్లో ఈ 80 days మా ఆఫీసర్స్ కానీ మెన్ కానీ చాలా శ్రమపడ్డారు. ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా టీమ్స్ స్టిల్ ఈ పని మీదనే ఉన్నారు. గతంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి, పోలీస్ ఈ క్రీటం విషయం మీద పట్టించుకోలేదని. కానీ ఈ 80 days ఒక్కరోజు కూడా ఈ టీం ఆగలేదు. మాకు ఈ మిస్సింగ్ కంప్లైంట్ రాగానే సీసీటీవీ ఇమేజెస్ దొరకంగానే, సీసీటీవీ ఇమేజెస్లో కీలకమైన ఇమేజ్ అంటే గుడి లోపల ఉన్నటువంటి ఎక్కడైతే దొంగతనం జరిగిందో అక్కడ ఒక ఇమేజ్ దొరికాయి. తర్వాత ఎక్కడైతే వీడు సెల్ ఫోన్ని దాచిపెట్టాడో ఆ వైన్ షాప్ కూడా ఉన్న ఒక వీడియో ఇమేజ్ కూడా
కీలకమైనగా ఈ కేసులో అక్కరైంది. దెన్ రైల్వే స్టేషన్ రేణిగుంటలో ట్రైన్ ఎక్కినప్పుడు అక్కడ ఉన్న ఒక ఇమేజు, అక్కడ వరకు మా ఇన్వెస్టిగేషన్ సులభంగా వెళ్ళింది. తర్వాత అతను ఏ వైపు వెళ్ళాడు అన్న ఒక డౌట్ ఎక్కువ ఉండగా మేము ఆ రూట్లో ఆ టైంలో ఏ ట్రైన్స్ పోయినాయో అన్ని రూట్స్ అన్ని ట్రైన్స్ని చెక్ చేయడం మొదలుపెట్టాం. ఆఫ్టర్ 20 days 6 teams operating in different directions. For example, on the day immediately after getting the information, రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి ఒక దశలో వెళ్ళాడని తెలిసిన తర్వాత 6 బృందాలు ఫామ్ చేసి ఒకటి బీహార్ అండ్ జార్ఖండ్కి పంపించడం జరిగింది. ఇంకొకటి తమిళనాడు యాంటీ ఐడియల్ వింగ్ని వెరిఫై చేయడానికి పంపించడం జరిగింది. 3 టువర్డ్స్ బెంగళూరు అంటే కర్ణాటక, ఇంకొకటి తెలంగాణ అండ్ 6th వచ్చేసి మధ్యప్రదేశ్కు పంపించడం జరిగింది. ఇక్కడ ఈ టీమ్స్ పని ఏంటంటే ప్రతి రైల్వే స్టేషన్ని చెక్ చేయాలి. చెక్ చేస్తూ అక్కడ ఉన్న సీసీటీవీ ఇమేజెస్ని పరిశీలించాలి. అదేవిధంగా లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి క్రైమ్ ఇన్స్పెక్టర్స్, క్రైమ్ కానిస్టేబుల్స్తో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడి ఈ ఇమేజ్ని చూపించి ఇలాంటి వ్యక్తులు గతంలో వాళ్ళ కేసులో ఉన్నారా లేదా అని వెరిఫై చేయడం, అంటే ఫిజికల్గా లైక్ కాకి మూవీలో ఏ విధంగా జరిగింది మీరు చూసి ఉంటారు. సేమ్ ప్యాటర్న్లో ఈ 80 days కష్టపడినారు. ఇది ఇక్కడ కాదు, బీహార్లో, జార్ఖండ్లో అండ్ అది మాత్రం కాకుండా వెళ్ళిన ప్రతి చోట్ల కూడా పెద్ద పోస్టర్స్ అతికించి ఇతనే దొంగోడు అని అతికించడం జరిగింది. ఈ క్రమంలో మళ్ళీ మాకు ఒక మేజర్ క్లూ ఎక్కడ దొరికిందంటే ఈ విధంగా 1 by 1 స్టేషన్ వారీగా చెక్ చేస్తూ పోతూ నిజామాబాద్లో మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. 2010లో ఏదైతే ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్లో ఉన్న వ్యక్తి లాగా ఒక జువెనైల్ అఫెండర్ హౌస్ బ్రేక్ బై డే చేసిన అఫెండర్ ఫోటో ఒకటి అక్కడ దొరికింది. దాంట్లో అడ్రసెస్ ఉండగా ఆ ఫోటోని మేము ఫర్దర్గా ఈ విధంగా అంటే టు బి ఫ్రాంక్ బీహార్ కానీ జార్ఖండ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొంతమందిని పికప్ చేయడం జరిగింది. ఈ పోలికలో ఉన్న వాళ్ళని కూడా అంటే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఉన్నప్పుడు సుమారు ఒక 100 మందిని డిఫరెంట్ స్టేట్స్లో మేము ఈ విధంగా చేసి ఉంటాం. అండ్ వెన్ దే ఆర్ వెరీ ఇన్నసెంట్ ఎనఫ్ వీ లీవ్ దెమ్ దేర్. సో ఈ విధంగా ఇప్పుడు ఈ నిజామాబాద్లో దొరికిన వ్యక్తి అక్కడ ఉన్న కేసులో ఉన్న వ్యక్తిని తీసుకొని అతని అడ్రస్ ఎక్కడంటే ఖాందార్ వచ్చింది. ఖాందార్కి వెళ్తే అక్కడ ద కన్సర్న్డ్ ఆ పర్సన్ వచ్చేసి లేడు, వాడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నౌ వీ టుక్ ద అగైన్ అక్కడ మహారాష్ట్రలో మీడియా మిత్రులు సహకారం తీసుకున్నాము. ఒకరోజు సేమ్ ఒక 10 minutes ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్ 1 local ఛానల్ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న లోకల్ పీపుల్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫలానా వ్యక్తి ఫలానా చోట్ల ఉన్నాడని చెప్పగా మేము 1 by 1 వెరిఫై చేయడం స్టార్ట్ చేశాం. ఆ విధంగా వెరిఫై చేస్తున్నప్పుడు ఫైనలీ అహ్మద్పూర్ అనే ఒక ఊర్లో ఈ మన కన్సర్న్డ్ అఫెండర్ ఉన్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ టీం పంపించడం జరిగింది. మనం వస్తున్నామని తెలుసుకొని ఇతను హీ స్టార్టెడ్ రన్నింగ్, అబ్స్కాండింగ్ ఇంకే స్టార్ట్ చేశాడు. బట్ మన టీం వదలట్లేదు. వీ స్టార్టెడ్ ట్రాకింగ్ హిమ్ త్రూ హిస్ సెల్ ఫోన్ టువర్డ్స్ హీ వెంట్ టు గుజరాత్. అక్కడ నుంచి మళ్ళీ పూణేకే జంప్ అయ్యాడు. పూణే నుంచి మహారాష్ట్ర నుంచి హీ కేమ్ టు అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ పట్టుకొని హీ కేమ్ టు రేణిగుంట. ఇది మన టీం వెనక నుంచి ఫాలో అవుతూ ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. లోకల్ పబ్లిక్ కూడా అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండగా మనకి ఈరోజు మంచి ఇన్పుట్ తోటి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఈ 80 days ఈ 40 members పడిన కష్టాలకి ఈరోజు మంచి ఫలితాలు దొరికినాయి. ఇట్స్ రియలీ గుడ్ కేస్ వేర్ అవర్ ఆఫీసర్స్ అండ్ మెన్ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్. వాళ్ళకి ఖచ్చితంగా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద ఆఫీసర్స్, డిఎస్పీ రవి కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ ఆర్ ఎస్ఐలు కానీ ఏ క్షణం కూడా డిలే అవుతుంది అన్న ఒక భావన లేకుండా కష్టపడినారు కాబట్టి. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. I really thank all the media persons and social media people who have supported us by giving information then and there. Of course information false అయినప్పుడు కూడా మనం వెరిఫై చేసుకుంటూ ముందుకు పోవడం వల్ల ఈరోజు ఈ మంచి కేసు క్రాక్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. One question please.
రిక్కీ అంటే ఇతను తిరుపతికి వచ్చినది 1/2/2019. రిక్కీ అన్నది ఒక 1 hour బిఫోర్ చేసి ఉన్నాడు. 5:30 అఫెన్స్ అన్నప్పటికీ 1 hour బిఫోర్ రిక్కీ చేశాడు అంతే. డీటెయిల్ రిక్కీ అన్నది ఏం లేవు. మీరు ఓకే, ఒక కేసు నమోదైతే హీఈస్ అక్యూజ్డ్ అని చెప్పడం ఎవరు చెప్తారు? కోర్టు మాత్రమే చెప్పగలుగుతారు. పోలీస్ వచ్చేసి సస్పెక్ట్ అన్న మాటలు మాత్రమే వాడతాం కాబట్టి సస్పెక్ట్, ఇప్పుడు కూడా సస్పెక్ట్. అది కోర్టులో మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. ఛార్జ్షీట్ నమోదవుతుంది. ఛార్జ్షీట్ నమోదైన తర్వాత ట్రయల్లో అక్యూజ్డ్ అని డిక్లేర్ అవుతుంది. సో ఈవెన్ నౌ సస్పెక్ట్. ఏదమ్మా? లేదు, ఏం లేవు. ఇట్స్ ఇండిపెండెంట్. వీడికి అవకాశం దొరికింది, ఆపర్చునిటీస్ని వాడుకొని అది చేయబడిన ఒక ఇన్సిడెంట్. సార్ పర్టికులర్ కేసులో అంటే ఇన్ని రోజులు పట్టింది కదా, ఎక్కడ లోపాలు కనిపించింది అంటే ప్రతి విషయంలో అంటే ఓకే, దిస్ పర్సన్ ఇస్ అ ర్యాండమ్ అఫెండర్. ఇతనికి ఎటువంటి నేటివిటీ కానీ ఫ్రెండ్స్ కానీ మిత్రులు కానీ ఎవరు లేరు. అండ్ మోర్ ఓవర్ సెల్ ఫోన్, వీడు అఫెన్స్ తర్వాత సెల్ ఫోన్ ఇక్కడే దాచిపెట్టేసిపోయాడు. సో టెక్నికల్గా కూడా కొంచెం స్టంబ్లింగ్స్ ఉండేవి. బట్ స్టిల్ వీ క్రాక్డ్ ఇట్ త్రూ టెక్నికలీ. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ ట్రాకింగ్ ద్వారానే ఈ రోజు వాడిని పట్టుకోవడం జరిగింది. అది ఏ దశలో వెళ్తున్నాడు అన్నది కూడా మాకు తెలియవచ్చి ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో హీ ఈజ్ ర్యాండమ్ అఫెండర్. ఆవిడకి అవకాశం దొరికింది, ఆ క్రమంలో హీ హాస్ డన్ ఇట్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అదర్వైజ్ వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ అ వెరీ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ ప్రాసెస్. లేదండి, ఇప్పుడు సీసీటీవీ కెమెరా పనిచేయలేదన్న మాట నేను చెప్పను. బికాస్ 237 కెమెరాలో 78 కెమెరాస్లో ఇతని ఇమేజ్ వచ్చాయి. ఇది టీటీడీ కెమెరాలు. అదేవిధంగా 200 మ్యాట్రిక్స్ కెమెరాలో ఇతని ఇమేజ్. అంటే అఫెన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఎక్కడికి వెళ్ళాడు, ఆ నెక్స్ట్ మినిట్ ఎక్కడికి వెళ్ళాడు, ఇన్ఫ్యాక్ట్ రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకున్నాడు అన్నది కూడా మేము సీసీటీవీ ద్వారానే ఇప్పుడు తేల్చుకున్నాం. అండ్ ఫ్రాంక్లీ తిరుపతిలో సీసీటీవీ కెమెరాస్ చాలా బాగా పనిచేస్తున్నాయి. బ్యాకప్స్ బాగానే ఉన్నాయి. 30 రోజులు బ్యాకప్స్లో నడుస్తున్నాయి. సో దాని ద్వారానే ఈరోజు మనకు చాలా మంచి ఇన్పుట్స్ రావడం జరిగింది. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ముద్దాయిని ఈరోజు పట్టుకున్నాం. ఈరోజు వాడి కాడి నుంచి తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అవ్వాలి కదా. సో ఐ హ్యావ్ టు గో టు ద కన్సర్న్ ప్లేస్ కదా. సో ఇన్వెస్టిగేషన్లో వీ విల్ బ్రింగ్ ఇట్. లేదమ్మా, ప్లెయిన్. కాదు, కాచిగూడలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే వాడు ట్రైన్ దిగి టికెట్ కౌంటర్కి వెళ్తున్నాడు, మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. బట్ మాకు ఆ టైమింగ్ బాగానే దొరికినాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు అసెస్ ఎన్ని ట్రైన్లు ఆ దశలో పోయినాయో ఆ ట్రైన్. లేదు, కాచిగూడలో ఒకటే ఏంటంటే టికెట్ కౌంటర్ కూడా కెమెరా పనిచేయలేదు. బట్ ప్లాట్ఫామ్లో ఉన్న కౌంటర్ పనిచేసింది. దాన్ని బేస్ చేసుకుని మేము ఫర్దర్గా మూవ్ టువర్డ్స్ నాందేడ్. ఏవైతే ఏ విధంగా ఇన్వెస్టిగేషన్లో వచ్చాయో సేమ్ ప్యాటర్న్లో కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. కోర్టు ద్వారా వి విల్ గివ్ ఇట్ టు ద టీటీడీ. దట్స్ లేదు, సేమ్ గ్రామ్స్. ఐ జస్ట్ అరౌండ్ అని చెప్పిన. ఐ జస్ట్ సెడ్ అరౌండ్. ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ ఆ ట్రైనింగ్ విత్ ఆల్ ద సెక్యూరిటీ టీటీడీ సెక్యూరిటీస్ కానీ వాళ్ళతో కూడా మా ట్రైనింగ్స్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఇది భవిష్యత్తులో వీ విల్ టేక్ కేర్. అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ ద సెక్యూరిటీ ఎంట్రీలోనే ఫ్రిస్కింగ్ చేసి పంపించడం, ఎగ్జిట్లో ఫ్రిస్కింగ్ చేసి పంపించడం అనేది కూడా రికమెండ్ చేస్తున్నాం. లేదమ్మా, ఈవిడు 3-4 మంత్స్కి ఒక్కసారి రావడము. సెల్ ఫోన్ అఫెండర్, బేసికలీ హీస్ అ సెల్ ఫోన్ అఫెండర్. సో అండ్ ఫస్ట్ అఫెన్స్ వచ్చేసి 2010లో వెన్ హీ వాస్ అరౌండ్ 16-15 years అప్పుడు హౌస్ బ్రేక్ బై డే చేశాడు. సో దట్ ఈస్ హీ హ్యాస్ అ కేస్ ఆఫ్ హిస్టరీ. అరౌండ్ 6 to 7 cases వీడి మీద నమోదై ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. డీటెయిల్స్ కూడా నేను ఇచ్చినాను.
Total 1 kilo 3 as per complaint. Ignore all the recovery. Rona.